ఇక తిరుమలలోని జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. తిరుమలలో కురుస్తున్న వర్షాల కారణంగా 5 జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాప వినాశనం గోగర్భం జలాశయం గేట్లను అడుగు మేర ఎత్తి టీటీడీ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఆకాశగంగా, కుమారధార, పసుపుధార డ్యాంలలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. అంటే డ్యాంలకి వరద నీరు వచ్చి చేరుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఆల్రెడీ మనకి భక్తుల సందర్శన ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సింధు, మొత్తం మీద ఏదైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఇటు తిరుమలలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కాసేపటి కిందట చూసుకున్నట్లయితే పూర్తిగా కుమారధార సంబంధించి కావచ్చు, పసుపుధార డ్యామ్ కూడా నిండినట్లయితే అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో ప్రధాన జలాశయాలుగా చెప్పుకునేటువంటి పాప వినాశనం, గోగర్భ డ్యాము, కుమారధార, పసుపుధార, ఏదైతే ఆకాశికంగా చిన్న డ్యామ్ అయినప్పటికీ అది కూడా పూర్తి స్థాయిలో నిండవచ్చిందని చెప్పేసి ఏదైతే అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులు ఏదైతే పాప వినాశం వెళ్ళేటువంటి భక్తులకి సంబంధించి సాయంత్రం 5 గంటలకే ఆ దారులను అయితే మూసేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఘాట్ రోడ్లలో ఎక్కడ చూసినా కొండ చర్యలు విరిగి పడుతుండడం కావచ్చు, మరోవైపు పాప వినాశనం రోడ్లో ఎక్కడ చూసినా చెట్లు విరిగి పడుతున్న పరిస్థితి ఉంది. భక్తుల భద్రత కోసం టీటీడీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఘాట్ రోడ్లలో చూసుకున్నట్లయితే కొండ చర్యలు విరిగి పడకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ కొండ చర్యలు విరిగిపడినా వెంటనే తొలగించేందుకు అధికారులు సిబ్బందిని అయితే ఉంచిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులు ఏదైతే అక్కడ వస్తున్నటువంటి అక్కడే వాళ్ళు స్నానాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఏదైతే తిరుమలలో ఎన్నడూ లేని విధంగా, అంటే గతంలో ఎప్పుడు ఏదైతే తిరుమలకి నడిచి వచ్చేటువంటి అలిపిరి నడక మార్గం ప్రధానంగా ఏదైతే మోకాల మిట్టకు వెళ్ళేటువంటి రోడ్డు ప్రాంతంలో భారీగా నీళ్లు పడుతుండడంతో అక్కడే భక్తులు అక్కడే ఫోటోలు తీసుకుంటూ సేద తీరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా తిరుమలకి సంబంధించి జలాశయాలు అన్ని స్థాయిలో జలాశయాలు అన్ని భారీగా నిండిపోవడంతో దీనికి సంబంధించి 215 రోజులు అంటే సుమారు 7 నుంచి 8 నెలల పాటు ఏదైతే నీటికి, అంటే తిరుమలలో నీటి వినియోగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నీటి నిల్వ జరిగిందని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో టీటీడీ అయితే అప్రమత్తమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసాం ఏదైతే అలిపిరి కాకుండా మరోవైపు ఏదైతే కపిల తీర్థంలో కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే అక్కడికి కనీసం భక్తుల స్నానాలకు కూడా పంపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఈ కార్తీక మాసం రేపటి అంటే వచ్చే సోమవారం, తొలి సోమవారం కార్తీక మాసం భక్తులు స్నానం ఆచరించి స్వామివారికి నివేదనలు ఇస్తారు. అటువంటి సమయంలో స్వామివారికి కనీసం కొలంలో దిగేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. అంత స్థాయిలో వరద నీరు వస్తున్న పరిస్థితి ఉంది. భక్తుల్ని మాత్రం అక్కడికి అనుమతించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఘాట్ రోడ్లలో ఎక్కడ చూసినా పూర్తిగా ఘాట్ రోడ్డు మొత్తం నీళ్ళే అన్నట్టుగా ఎక్కడ చూసినా నీళ్లు పారుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్షం చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు ఒకవైపు శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఏ ప్రాంతంలో చూసినా ఒకవేళ ఒక ప్రాంతం నుంచి వెళ్ళాలన్నా కానీ ఈ వర్షంలోనే తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా లడ్డూ కౌంటర్కి వెళ్ళాలంటే స్వామివారి దర్శనం తర్వాత లడ్డూ కౌంటర్కి వెళ్ళడానికి కూడా పూర్తిగా ఎటువంటి నీడ లేని పరిస్థితి ఉంది. పూర్తిగా భక్తులు తడుచుకుంటూనే వెళ్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు ఎవరైనా జారి పడకుండా పూర్తిగా రంగవల్లులను మార్చారు. ముఖ్యంగా ఏదైతే పెయింటింగ్లంతా తీసేసి వేరు అంటే ఏదైతే ప్రత్యేక పట్టలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాడవీధులకు సంబంధించి చూసుకున్నట్టయితే భారీగా రంగవల్లులు వేశారు. ఎందుకంటే గతంలో ఏ బ్రహ్మోత్సవాలకు వేసినటువంటి రంగవల్లుల వల్ల భక్తులు ఎవరైనా జారిపడే అవకాశం ఉంది. దానికి సంబంధించి రంగవల్లులను పూర్తిగా తొలగించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఏదైతే 3 రోజుల పాటు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఇప్పటికే టీటీడీ అప్రమత్తమైంది. భక్తులకు సంబంధించి ఏదైతే రాత్రుల పూట ఎవరైనా ప్రయాణాలు చేయాలన్నా కానీ ఘాట్ రోడ్లలో చూసుకొని వెళ్ళాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా దర్శనాలకు సంబంధించి క్యూ లైన్లో భక్తులు వేచి ఉంటే ఆ భక్తులు పూర్తిగా షెడ్లకు చేరుకునే, అంటే రాత్రి 7 గంటల లోపు షెడ్లకి చేరుకునే విధంగా ఏర్పాటు చేయాలని, రాత్రిలో పూట భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో
నేపథ్యంలో భక్తులు ఎవరు క్యూ లైన్లలో వేచి ఉండకుండా నేరుగా క్యూ కాంప్లెక్స్లోకి చేరుకోవాలి, అక్కడ నుంచి వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సామాన్య భక్తులు సర్వదర్శనానికి సంబంధించి ఎక్కువ సేపు వేచి ఉన్నటువంటి భక్తులకి ప్రత్యేక దర్శనం విధంగా ఏదైతే తొందరగా దర్శనం ఏర్పాటు చేసే విధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వర్షాలు భారీ స్థాయిలో కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భక్తులు పూర్తిగా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ వస్తున్నటువంటి ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే అన్ని జలాశయాలు అంటే గోగర్భ డ్యామ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఆ ప్రాంతంలో ఎవరైనా భక్తులు అక్కడ ఎక్కడ ఈదాడే కావచ్చు, ముఖ్యంగా ఆ నీటిలోకి దిగేందుకు ప్రయత్నించొద్దు దయచేసి. ఎందుకంటే వరద వృద్ధి ఎక్కువగా ఉంటుంది, ఈ నీళ్ళ ప్రాంతానికి రావద్దని చెప్పేసి హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆకాశగంగా ప్రాంతంలో ఉన్నటువంటి జపాలి ఆంజనేయ స్వామికి వెళ్ళేటువంటి భక్తులు ఈ ఆకాశగంగా డ్యాము ద్వారా వెళ్తూ ఉంటారు. భక్తుల్ని అక్కడ అనుమతించిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే స్వామివారి దర్శనానికి వెళ్ళే దారి మాత్రమే వెళ్ళాలని చెప్పేసి అక్కడ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుమలలో జలాశయాలు అన్నీ నిండిపోవడంతో టీటీడీ పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.